సో మాస్టర్ ముందుగా మా ప్రొడక్షన్స్ తరపు నుంచి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉన్నారు మాస్టర్? మనం 3 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం కదా, అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను మీరు చెప్పాలి. నేను బాగాలేకుండా బాగుంటాను. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అసలు లుక్ పరంగా మాటల పరంగా చాలా మొత్తం అసలు అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి నాకు. మాటల ప్రవాహంలో ఏమంటారు ఆ ధాటి ఏదైతే ఉందో అది చాలా వరకు తక్కువైపోయి ఇలా మెల్లగా కొంచెం శాంతమూర్తి లాగా లుక్ పరంగా కూడా చాలా స్టైలిష్ గా ట్రెండీగా చాలా మార్పులు కనిపిస్తున్నాయి మాస్టర్ మీద. అమ్మ వచ్చారుగా, అదో ఇప్పుడు నీ ముందు కూడా జ్యూస్ ఇచ్చారు, క్యారెట్ జ్యూస్. ఆమె టైంకి నాకు జాగ్రత్తగా చూసుకుంటుంది. మిగతా అన్నీ మీకు తెలిసింది. కోపం అంటే అప్పటికి ఇప్పటికి ఏం మార్పలేదు. సో అర్థం చేసుకున్నారు, నన్ను ప్రేమించడం మొదలెడుతున్నారు ఫ్యాన్స్. మీలో నిజంగా ఏం మార్పు లేదంటారా? కోపం విషయంలో, మాటల విషయంలో నాకైతే అనిపిస్తుంది మార్పేది. ఇప్పుడు ఎవరైనా గోపితే తప్ప గెలిపితే తప్ప, సో అవేం లేవు, ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి. సో నా ప్రయాణం ఏంటంటే సినిమాలు 5 లాంగ్వేజ్ సినిమా ఒకటి చేస్తున్నాను, విలన్ క్యారెక్టర్. ఆల్రెడీ 80% షూట్ అయిపోయింది. సో ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఫుల్ రాజ్ క్యారెక్టర్. హనుమ 5 లాంగ్వేజ్. నెక్స్ట్ రాత్రి భయం ఒకటి చేస్తున్నాను. ఈ పనులు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకేంటి, ఇంటర్వ్యూల్లో అయితే ఇస్తూనే ఉంటాను. మార్పులు అనేది మీరు చెప్పాలి. మీరు సుమన్ టీవీలో చూసారా ఎన్టీ రామారావు గారి విగ్రహం? సో ఇట్లా అన్నగారిని ఇంకా సినిమాలు బిజీగా చేస్తున్నాను. ఇంకా ఇంటర్వ్యూస్ అంటే మీకు తెలిసింది, అంతకుముందు డబ్బు తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మారాడు. డబ్బు ఎందుకు తీసుకున్నానంటే నన్ను వాడుకుంటున్నారు, ఆ వాడుకునేది సక్రమంగా వాడుకోవాలి, అక్రమంగా వాడుకుంటున్నారు కనుక డబ్బే ఉండరని చెప్పి నాకు బుల్లెట్ భాస్కర్ కనుగొని తెప్పించాడు. అన్నా మీరు డబ్బులు తీసుకోండి, ఫ్రీగా ఎవరు చేయకండి దయచేసి అంటే, నేను మొన్న సినిమా ఒప్పుకుంటే 30,000 ఫర్ డే. డబ్బులు అడిగేవాళ్ళు కాదమ్మా, అడిగేవాళ్ళు కాదు. మీ ఇంటర్వ్యూ కూడా ఫ్రీగానే కదా, అన్నీ ఫ్రీయే. అసలు భోజనం పెట్టినా తినేవాళ్ళు కాదు. తర్వాత టైం ఇదవుతుంటే అప్పుడు తెప్పిస్తే తినేవాడు. ఇప్పుడు కమర్షియల్ భారత్ బంద్, అదే అడిగాను కదా, అమౌంట్ వేసేయండి అని చెప్పేసి. ఎందుకంటే ఒకసారి నేను బియ్యం అడిగాను, మీ మన రాజేష్ గారు అప్పుడేం అడిగేవాడు, బాబు 2 బస్తాలు బియ్యం ఇస్తే ఆ బియ్యం తీసుకెళ్ళి అనాథాశ్రమానికి ఇచ్చేస్తాను. వాడు ఏం చేశాడంటే 2 బస్తాలు బియ్యం ఇచ్చి వీడియో తీసుకొని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఆ బియ్యం స్టోర్ బియ్యం, దానికి సూది దారి వేసి కుట్టేసి 1250 రూపాయలు బియ్యం అడిగాను నేను, 2 బస్తాలు. వాడు స్టోర్ బియ్యం పెట్టేసి మోసం చేశాడు. ఇంకొకడు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇప్పుడే బ్యాంక్కి వెళ్ళేసి ఇది అవుతుంది పడట్లేదు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇట్లా మోసం చేసే వాళ్ళని చూసి నేను మోసపోకూడదని చెప్పి ఇట్లా అమౌంట్ ముందు అక్కడ పెడితేనే నేను కుర్చీలో కూర్చుంటాను. అది కూడా నేను ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి 1000 రూపాయలు పంపాలి, ఆయన చాలా బాధలో ఉన్నాడు, మెడిసిన్స్ లేవు, మన ఎల్లమ్మ పండుగ. ఇంకొక వ్యక్తికి 2000 పంపాలి. ఇలా నేను ప్రతి వ్యక్తి బాధలో ఉన్నాను, 2 కాళ్ళు లేవు అతను. సో అలాంటివన్నీ కూడా నేను మంచి చేస్తాను కనుక ఇట్లా కఠినంగా ఉండడంలో తప్పు లేదని ఈ వయసులో అనిపించింది చేస్తాను. దీనికి ఇనిషియేటివ్ మాత్రం బుల్లెట్ భాస్కర్ గారు ఇచ్చారు. బుల్లెట్ భాస్కర్ తనే నాకు జబర్దస్త్లో కూడా నాకు అమౌంట్ స్పాట్లో ఇచ్చేసారు. అట్లా బుల్లెట్ భాస్కర్ ఎక్కడ ఈవెంట్కి వెళ్ళినా ముందు నాకు డబ్బులు ఇచ్చేసి పిలుస్తాడు. నాకు బుల్లెట్ భాస్కర్ నా గాడ్ ఫాదర్, వేణు సార్ నా గాడ్ ఫాదర్, హీరో వేణు గారు. ఆయన డబ్బులు నాకు సహాయం చేసేవాడు. టీవీ తాకట్టు పెట్టేసిన శేఖర్ రేటారా పకోడా అని బైక్ తీసుకెళ్ళి గురువు గారు
రూమ్లో టీవీ లేదు, ఏమైంది అంటాడు. సార్ అది రిపేర్కి ఇచ్చాము సార్ అంటాడు శాఖ మాస్టర్. నిజం చెప్పరా ఒక నిజం సార్, మీ గురువు గారి మీద ఉంటే అంటే తాకట్టు పెట్టాను సార్. ఎక్కడ పెట్టావు రా అని చెప్పేసి కృష్ణానగర్లో పోచమ్మ టెంపుల్ ఎదురుగా ఇప్పటికీ ఉంది, తాకట్టు ఉంది. ఆ దుకాణంకి వెళ్ళి అక్కడ నుంచి ఆయన ఇడిపించుకొని తెచ్చి గురువుగారు దయచేసి మీరు టీవీలో సాంగ్స్ వస్తూ ఉంటాయి, కొత్త కొత్తగా మీరు కంపోజ్ చేయాలి. ఇది అకాయ్ టీవీ అప్పట్లో సెల్ ఫోన్ కొంటే అది ఇచ్చారు గిఫ్ట్గా. అప్పుడు ఇంత పెద్ద సెల్ ఉండేది. ఆయన చాలా హెల్ప్ చేశారు. ఆయన తర్వాత నాకు లాక్డౌన్ తర్వాత బుల్లెట్ భాస్కర్ ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళి స్పాట్లో డబ్బులు ఇచ్చి, మీ గురించి నేను అన్ని వీడియోలు చూశాను, రాత్రుల్లో మీ వీడియోలో చూసేవాడిని కరోనా టైంలో. ఎలా నీలో ఒక నటుడు ఉన్నాడు, దాన్ని ఎలా అయినా సరే జబర్దస్త్లో చూపించాలని నేను దయచేసి అన్నాయి. మీకు ఏదైనా ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే నాకు డబ్బు అడగండి, మీరు ఎవరికి ఫ్రీగా ఇంటర్వ్యూ కూడా ఫ్రీగా ఇవ్వండి, దయచేసి చెప్తున్నా. మీరు ఒకవేళ ఇంటర్వ్యూ ఇచ్చిన 5,000 డిమాండ్ చేయండి. మీ గురించి మీకు తెలియదు, మీ గురించి మాకందరికీ తెలుసు, మేమందరం బాధపడతాం. ఆయన శిష్యులు ఇంతమంది ఉన్నారు, కోట్లు సంపాదించిన ఈయన ఏమి సంపాదించకుండా మళ్ళీ అందరికి ఉచిత దానం చేస్తాడు, అన్నం పెడతాడు అని ఆయనే నాకు రెడీ చేసి ఎక్కడికైనా ముందు అమౌంట్ ఇప్పిస్తాడు. ఇప్పటికీ రాకేష్ అన్న 30,000 తీసుకోవద్దు. సో హ్యాపీగా ఉన్నా. స్టూడియో కూడా తయారు చేసుకున్నాను. ఓకే మాస్టర్. అందుకని మీ చేంజ్ గురించి ఇందాక చెప్పాను కదా, నేను ఈ టాటూస్ ఫస్ట్ చేంజ్ అసలు ఎన్ని టాటూస్ వేయించుకున్నారు మాస్టర్? అదే మొన్న అమ్మా నాన్న వేసుకున్నాను. ఇదొకటి సుమన్ టీవీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఆ టాటూస్ అబ్బాయిని చూపించాను. సో ఫస్ట్ జబర్దస్త్లో అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. అంతకుముందేమో నీతో ఇంటర్వ్యూలో గెడ్డా ఒకటి ఎంత ఒక 60 సంవత్సరాల ముసలిలాగా ఉన్నాను, జుట్టు వైట్ హెయిర్. తర్వాత ఎందుకు అనిపించిందో గుండు కొట్టేద్దాం అనుకున్నాను. గుండు కొట్టేసే టైంకి ఒక పిల్లక గుర్తొచ్చింది. అది ఏదో ఒక ఇంగ్లీష్ పిక్చర్లో చూశాను, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా సినిమా ఉంది. సో ఆ పిల్లక ఒకటి ఉంచుదాం అనేసి బార్బరత్ని ఇక్కడ పిల్లక పెట్టాను. సో అదేదో కొత్తగా ఉందనుకుంటాను. తర్వాత ఆ పిల్లక నుంచి ఈ పుల్లయ్య గారు రావడం, జనన మరణం తీద్దాం అనుకున్నాం. ఇంకా అంతా వింతగానే ఉంది. జబర్దస్త్లో ప్రతి దీంట్లో నేనే, అంటే బుల్లెట్ భాస్కర్ దాంట్లో రాకేష్ మాస్టర్ వచ్చాడంటే అది ఒక ప్రత్యేకంగా ఉండేది. ఏదైనా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకున్నాం. మమ్మీ సినిమా చూసాను అప్పుడు, అవన్నీ టాటూస్ ఉండేది. ఇక్కడ మైక్ టైసన్కి ఇక్కడ కంటికాడ ఒక టాటూ ఉండేది, అది గుర్తొచ్చింది. ఏదో టాటూస్ వేసుకుంటే ఎలా ఉంటుంది తమ్ముడు అని రాకీ అని ఫైట్ మాస్టర్ ఉన్నాడు. నా టాటూస్ అంటే లోపో ఉన్నాడు కదా, మన లోపో అంటే సరే ఫోన్ కొట్టండి. లోపోకి ఫోన్ చేస్తే అన్న రా అన్నాడు. ఫస్ట్ టాటూ ఇది వేసాడు. తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత అల్లు అర్జున్. నాకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇష్టం, సినిమా హీరోగా కాదు, వ్యక్తిగతంగా ఆయన మంచి ఆలోచన. అల్లు అర్జున్ సింబల్ వేసాడు. మళ్ళీ అల్లు అర్జున్, మళ్ళీ ఈ లైన్ మైకేల్ జాక్సన్, ఇది అట్లా తను స్టార్ట్ చేశాడు. తర్వాత లోపల కూడా బిజీగా ఉండడం వల్ల నేను చెస్ట్ మీద 3 మతాలు వేసుకోవాలని నాకు ఉంది. యేసు ప్రభు, అల్లా, మన ఓం శివుడు, త్రిశూలం. టాటూస్ ఇంకెక్కడ చేద్దామంటే ఒక కుర్రోడు నా అభిమానం ఉన్నాడు, శ్రీశైలం అనేసి, తను కోటిల్లో పరిచయం అన్నాడు. యూట్యూబ్లో మీరు నాకు చూస్తాను. విష్ణు అనేసి అబ్బాయి తను స్టార్ట్ చేశాడు మొత్తం ఒళ్ళొద్దా. మొన్న ఇక్కడే టాటూ చేశాడు. సో నాకు ఎప్పుడు టాటూస్ కావాలంటే తను ఇంటికి
వెళ్ళిపోతాను ఆఫీస్కి, స్టూడియోకి, అక్కడికి వెళ్ళి టార్చర్ చేసుకుంటాను. దాదాపు ఇప్పుడు 4 లక్షల రూపాయలు ఇంకా వేయించుకోవడానికి కూడా చోట్లేనట్టుంది మాస్టర్. ఇక్కడ ఒకటి వేస్తాను. నాకు షార్ట్స్ వేసుకోవడం ఇష్టం బాగా. సీడ్లెస్ బనీలు ఏముంది మీకు, నాకు తెలిసి మీకు తండ్రి లాంటి. నా వయసు 53 సంవత్సరాలు. నా కూతురులే మీరు. మీకన్నా కుర్రవాళ్ళలాగా ఉండాలనిపిస్తుంది. ఉండాలని ఏముంది, ఏదో ప్రత్యేకంగా ఉండాలి అమ్మా. సో అయితే అలా మొత్తం 4 లక్షల విలువ అయిన టాటూస్ మొత్తం 4 lakhs. సో ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. అల్లు అర్జున్ గారిది కూడా ఏ అని చెప్పి వేయించుకున్నారు. సో ఏంటి అల్లు అర్జున్ గారు అంటే ఏమి ఇష్టం? అల్లు అర్జున్ కొత్తగా ఏదైనా చేయాలనుకుంటాడు డ్యాన్స్. అది మనం నేను చేయలేని దాన్ని ఆ అబ్బాయి చేస్తా ఉంటే సంతోషపడతాడు. పుష్ప మూవీ చూసారా మాస్టర్? అబద్ధం చెప్పుకుంటాం, నిజం చెప్పుకుంటాం. నిజమే. తప్పే, కానీ నేను థియేటర్స్కి వెళ్తే విచిత్రంగా చూస్తారు, నాకు ఇష్టం ఉండదు. ఇంతకుముందు అయితే థియేటర్లోనే నిద్రపోయేవాడిని. ఎన్టీ రామారావు టైం, చిరంజీవి టైం. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటాను, అదేదో పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇస్తాను. లేదు, తప్పే. ఇప్పుడు నేను దాన్ని ఎంకరేజ్ చేయను. నేను బయట వెళ్ళలేను కదా. ఇక నేను మాస్క్ వేసుకోవాలి, గుర్తుపడతారు, సెల్ఫీ అంటారు, మా హీరో నువ్వు ఇట్లా అన్నావు అంటారు. ఈ డిస్కషన్ ఎందుకు? చక్కగా ఇంట్లో కూర్చుంటా. నాకు హోమ్ థియేటర్ కట్టుకోవాలనుకుంది. నా లైఫ్లో ఒక హోమ్ థియేటర్, ఒక ఏసీ, మందేస్తూ సినిమాలు కోరికలే గుర్రాలు అయితే నా కోరిక. నేను నా రూమ్లోనే, నేను అసలు గుమ్మం దాన్ని కూడా బయట వెళ్ళను. బయట వెళ్తే కార్ ఎక్కడం, షూటింగ్కి వెళ్ళడం, లేదా ఇంట్లో ఉంటాను, వాకింగ్ చేస్తూ ఉంటాను. వాకింగ్ కూడా ఎక్కడ వెళ్ళను, ఇంట్లోనే. మొన్న నేను ఒక ఊరు వెళ్ళాను, వైజాగ్ వెళ్ళి బీచ్ కాడ వెళ్తున్నాను, మాస్క్ అన్నీ వేసుకున్నాను. రాకేష్ మాస్టర్ అన్నాడు. ఎవరు? మీరే మాస్టర్ అన్నాడు. ఎట్ట గుర్తు పెట్టుకుంటే ఏళ్ళు డ్యాన్స్ అన్నాడు. ఈ కాల్కి ఈ టాటూ ఒకటి చూసేసాడు, అది మీరే మాస్టర్. మొత్తం మాస్క్ వేసుకొని ఇంకా ఎక్కడ వెళ్ళే పరిస్థితి కాదు. సో అందువల్ల ఇంట్లో పుష్ప సినిమా చూశాను. అల్లు అర్జున్ బాగా చేశాడు, కానీ నాకు నచ్చలేదు సినిమా. లాగ్ అయిపోయింది. అంటే అతను స్టైల్ అన్ని బాగుంది. ఆ అబ్బాయి వరకు కష్టపడ్డాడు. డైరెక్టర్ ఏదో చేంజ్ చేద్దాం అనుకున్నాడు, కానీ మంచి డైరెక్టర్ మళ్ళీ సుకుమార్ గారు. నాకు కొందరు ఫోన్ చేస్తారు, మాస్టర్ పుష్ప సినిమా ఎలా ఉంది అంట. వాడు నన్ను ఎందుకు అడుగుతాడంటే నేను కథలే చెప్తాను కదా. బాబు నేను సినిమా అయితే చూడలేదు, ట్రైలర్ చూసాను, అదిరిపోయింది. మీరు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది మాస్టర్. సినిమా బాగుందా బాగాలేదంటే రాకేష్ మాస్టర్ చెప్పేస్తాడు, అని మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాస్టర్ గారు. సినిమా చూసినప్పుడు చెప్తారు. మొన్న చూసాను, అల్లు అర్జున్ క్యారెక్టర్ బాగా చేశారు. ఎవరు ఆయన? పోలీస్ డిపార్ట్మెంట్ క్యారెక్టర్ అసలు కూడా బాగుంది. లాగ్ అయింది కొంచెం, ఆల్మోస్ట్ సేమ్ లుక్స్ లాగా ఉన్నట్టున్నారు. ఫహద్ ఫాజిల్ గారి మీరు ఇప్పుడు సేమ్ గుండు కళ్ళద్దాలు. తర్వాత అఖండ ఎక్స్ట్రాడినరీ. నాకు బాలకృష్ణ సినిమాల్లో నాకు నచ్చవు. ఒక నరసింహనాయుడు, నేను హీరో సార్ వెళ్ళాము థియేటర్. అప్పట్లో థియేటర్కి వెళ్ళిపోయాము. సమరసింహారెడ్డి. ఇది అఖండ అయితే అఘోర క్యారెక్టర్ అందరూ. అది బాలకృష్ణనే కరెక్ట్, అది చిరంజీవి చేసినా కానీ బాగుంది. చిరంజీవి అందుకే దాని జోలు కరెక్ట్. బాలకృష్ణ అందరూ చూసారు. అఖండ కూడా ఏడే చూసాయి. ఇదే ఇంట్లో సిస్టమ్ పైరసీ ఏం చేయకుంటాం. హోమ్ థియేటర్ అంటే ఇదే నేను అమ్మాయి ఉంటాను, నైట్ మందు గ్లాస్ పెట్టుకుంటాను, చక్కగా
అద్దాలు వేసుకుని కొంచెం మస్క్ వచ్చేది ఎందుకు అబద్ధం కాదు. సో ఇదే సౌండ్ చిన్న స్పీకర్ ఉంటుంది, చక్కగా నైట్ 3 వరకు మేల్కొని సినిమా చూస్తాను. బాలకృష్ణ సినిమా చాలా బాగుంది, అక్కడ ఎక్స్ట్రాడినరీ. మన డైరెక్టర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ గరం మసాలా. ప్రతి సీన్ థియేటర్లో అయితే పూనకాలే. అందువల్ల దయచేసి నన్ను మీరు తిట్టుకోకండి. పైరసీ అనేది నాకు తెలియదు, ఎవరో పెండ్రైవ్లో తీసుకెళ్ళి నేను దీంట్లో చూసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను థియేటర్కి రాలేను కనుక, కారణాలు కూడా మీరు చెప్పారు. అంతేగాని అది తప్పే అమ్మా, తప్పని స్థితిలో నేను చూశాను. అండ్ అలానే భలే బాస్ గురించి మాట్లాడుకుంటే ఏం మాస్టర్ బాస్ కి భలే బాస్ అది బిగ్ బాస్ కి పోటీ ఇద్దామన్నా ఏంటి? నేను మీతో ఒక 2 years బ్యాక్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మీ దగ్గర కూడా అన్నానో ఏమో నాకు తెలియదు. రాకేష్ మాస్తో అవసరస్ట్ అయిన సెలబ్రిటీస్ అని పెడదాం అనుకున్నాను. అసలు ఈ బలేవాస్ అనేది ఇట్లా ఈ ఉప్పల బాల అగ్గిపెట్టి మధ్య వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి చేద్దాం అనుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. ఒకరోజు అలంకృత యాంకర్ దివిడే అలంకృత బాబాయ్ ఇట్లా ఇంటికి వస్తాను బాబాయ్ అంటే సరే రామ్మన్న ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చు. ఆ రోజు సండే మందులో ఉన్నాం, బిర్యానీ చేసుకున్నాం. ముందు భోజనం చేయమను, ఎవరు వచ్చినా భోజనం చేయమంటాను. ఆ మందులో ఇలాగా నేను అనుకున్నాను ఈ కాన్సెప్ట్ ఇది అంటే ఆ రఘు అని ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి కూడా ఉందంట ఐడియా. అతను మా టీవీలో ఏదో చేశాడు. ఒక వారం తర్వాత షార్ట్ ఫిల్మ్ తీయడానికి నాతో కలవడానికి వచ్చాను. ఈ కాన్సెప్ట్ నేను చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి మనం చేద్దాం అనేసి వాళ్ళు అనుకుని నా దగ్గరికి వచ్చారు. అంటే ఇది నా కాన్సెప్ట్ కదా అంటే లేదు సార్ నేను కూడా అనుకున్నాను. సరే ఏదైతే నాకు డబ్బులు ఇవ్వడం, డబ్బు ఇప్పుడు ఏది ఉన్నా డబ్బు కావాలి. డ్రెస్ కొనాలి, టాటూస్ అంటే ఏదో పాపం బిడ్డలు వేసారు ఫ్రీగా, డ్రెస్సులు ఎవరు ఇస్తారు ఫ్రీగా. సో ఆ అబ్బాయి డబ్బులు ఇస్తారన్నాడు. స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసే ముందు ఇక్కడికి వచ్చి ఎన్టీ రామారావు విగ్రహం కాడ అప్పుడు అన్నగారు గారు అదే ప్లేస్లో అమ్మ కొబ్బరికాయ కొట్టింది. అమ్మ చేతుల మీద కొబ్బరికాయ కొట్టించేశారు. లొకేషన్కి వెళ్ళాము. ఇంత పెద్ద క్లిక్ అవుతుందని నాకు కూడా నేను కూడా అనుకోలేదు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ వదులుతానే లెగ్స్కి వాళ్ళు మాటి వరకు ఇచ్చి వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు. నాకు కూడా మెసేజ్ పెట్టారు. అంటే నాకు వార్నింగ్ చేత సీన్ నేను ఇవ్వను ఎవరికి. బాస్ ఇది నాది అనుకున్నారు, నా ఛానల్ కూడా కాదు, అది వాళ్ళ ఛానల్. సో వాళ్ళు ఏంటంటే ఒక చిన్న లోగో వాళ్ళది వాడారు. మళ్ళీ వెళ్ళి సారీ చెప్పారు. రాకేష్ మాస్టర్ సమయం లేదు సార్, రాకేష్ మాస్టర్ హోస్ట్ అంటే ఆయన, మేము డబ్బులు ఇస్తాం, ఆయన వచ్చి యాక్ట్ చేస్తాం. సో ఇది సార్ అంటే ఇంకెప్పుడు అలా చేయొద్దండి, మేము రాకేష్ మాస్టర్ అనుకున్నాం, అందుకు ఆయన కూడా నోటిఫికేషన్ పంపించాం. సో అనేసి ఇంకా వాళ్ళ లాయర్ని పెట్టుకొని ప్లే చేసుకున్న తర్వాత మళ్ళీ ఛానల్ బడా బాస్ అని పెట్టాడు. బడా అంటే బిగ్, బిగ్ బాస్. మరి మీరు బిగ్ అన్నారు, నాగార్జున బాబు ఉన్నాడు అక్కడ, మనం ఇక్కడ రాకేష్ మాస్టర్ అంటే సరే మేము భలే బాస్ అని పెట్టుకుంటాం సార్. సరే పెట్టుకోండి అన్నారు. ఇంకా భలే బాస్ సీజన్ 2 కూడా స్టార్ట్ అయింది. దాంట్లో గమ్మత్ ఏంటంటే అంటే ప్రేక్షకులకి తెలియాలి, రఘు ఇద్దరు డైరెక్టర్లు దీంట్లో వర్క్ చేస్తారు. ఒక అబ్బాయి ముస్లిము, రఘు, వీళ్ళిద్దరు. సార్ ఇట్లాగా సీజన్ 2 కూడా పెట్టమన్నారు ప్రొడ్యూసర్స్, మీతోనే చెప్పినారు సార్. అక్కడ కామెంట్ కూడా రాకేష్ మాస్టర్ మెయిన్ పిల్లర్ అనే వస్తుంది, మీరు ఎవరన్నా సజెషన్ ఇవ్వగలుగుతారా కంటెస్టెంట్స్. పొలయ్య పెట్టుకున్నారు. పొలయ్య అంటేనే ఈ రాకేష్ మాస్టర్ని బ్యాడ్గా తిట్టాడు అనేదే కదా. వాడికి ఎవడో గెలికారు, వాడు లోపల ఉండేది కాదు. యూట్యూబ్ ఛానల్ ఎలా ఉందంటే మాస్టర్ తిట్టు, వాడు ఉన్నాడు, వాడు ఎన్ఎన్ మీడియా, అక్కడ చూపు కూడా చూపిస్తాడు, నీ చూపు ఎత్తు,
కెమెరా మీద మాస్టర్ మీద పడినట్టు ఇలాంటి వాళ్ళందరి చేతిలో వాడు పాపం బొమ్మ అయిపోయాడు. అలా తిట్టినా నేను నవ్వుకున్నాను. వాడు పాపం అంత దూరం నుండి తీసుకొచ్చాను, వాడు అపార్థం చేసుకున్నాడు. ఒక నోటి మాటే కదా, పెట్టుకొని బాగున్నారు. వాళ్ళు ఫోన్ చేసి పోయా ఇట్లా మాస్టర్ గారు అన్నారు మిమ్మల్ని సజెషన్, థ్యాంక్ యూ సార్. సో వాడు లైలాపాలు ఇంకొక ఇద్దరిని నేను చేయను అసలు, ఉంటే సరదాగా ఉంటుందని సీజన్ 2లో వాళ్ళు కూడా వచ్చారు. స్టార్ట్ అయింది, ఒక ఎపిసోడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సీజన్ 2 భలే బాస్ సీజన్ 2. సో నెక్స్ట్ మీలో జఫాలు రండి అనే ప్రోగ్రామ్ ఒకటి చేస్తారు. అలానే ఈ ప్రోగ్రామ్స్ కూడా విన్నాను మాస్టర్, ఏదో బతుకుబండి, నేను పెద్ద సైకో చేస్తున్నాను. అందరినీ తీసుకెళ్ళి పబ్జి ఆడిస్తూ హర్రర్ ఎఫెక్ట్. సో అది కూడా చేస్తున్నాను. ఈ అగ్గిపెట్టి మధ్య నేను పెద్ద సైకో నైట్ అయితే మంది చేస్తాను, అందరినీ కొడతారు. మీకు తగ్గట్టు పెట్టుకున్నారా? మన గబ్బర్ సింగ్ లాగా అట్లా నేను ఒక షార్ట్ వేసుకొని కూర్చుంటాను. ఎవడు ఏది మిస్ అయినా మందులో పడ్డమే, అగ్గిపెట్టి మచ్చాకి కూర్చోబెడతా, మందు ఇవ్వను, వాడు ఏడుస్తూ ఉంటాడు. ఇంకా తన సైకిల్కి ఏం కావాలి, అదొకటి. నీ బతుకు జడ, అదొక షార్ట్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. ఇట్లా ప్రతిదీ గ్రీన్ మ్యాటర్ రూమ్లో కూర్చొని ఒక్కొక్క ఇది చేస్తున్నాను. తర్వాత ఈ మధ్య ప్రైవేట్ సాంగ్స్ వచ్చాయి, ఆల్బమ్ సాంగ్స్ అన్నీ ద్వంద్వార్థాలే, బూతులే. వాళ్ళని ఇంటర్వ్యూ పిలిచి గడి పెట్టి బెత్తం తీసుకొని దీని అర్థం ఏంటి, అసలు ఎంతమందిని చెడదొబ్బాలనుకుంటున్నాం, అదొక కాన్సెప్ట్. ఏదో ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ కొత్తగా ఉండాలి. తర్వాత మొన్న మ్యాథ్స్ హౌస్తో బోటి మిల్ మేకర్ కర్రీ చేస్తున్న రాకేష్ మాస్టర్. అట్లా ఎవ్రీడే మ్యాథ్స్ హౌస్తో బ్రెడ్ ఆమ్లెట్. మ్యాథ్స్ హౌస్ మై హౌస్, భలే బాస్. అట్లా ఏముంది, ఖాళీ ఉంటే వేస్ట్ కదా. ఏదో అట్లా చేస్తూ ఉంటే డబ్బులు వస్తాయి, 10 మందికి నేను కూడా అన్నం పెట్టే విధంగా ఉంటుంది, నన్ను నేను కాపాడుకున్నట్టు ఉంటుంది. యూట్యూబ్ ఇప్పుడు నాకు అన్నం పెట్టండి. అమ్మ నాకు అంటే కొంచెం షూటింగ్ వల్ల కొంచెం తగ్గింది. అంతకుముందు 2 lakhs వచ్చింది, 1,75,000 అలా వచ్చేది. ఇప్పుడు మళ్ళీ డెవలప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసుకొని షూటింగ్ లేదా యూట్యూబ్, షూటింగ్ ఉందా యూట్యూబ్, షూటింగ్కి వెళ్ళినా కానీ గెమ్మలు తీసుకొని చెప్పుకుంటా వెళ్తూ ఉంటాను. ఇప్పుడు కూడా మీ ముందు కూడా రాకేష్ మాస్టర్ నాకు 22 ఛానల్ ఉన్నాయి, 23. సో ఇప్పుడు 2 ఛానల్ రన్నింగ్లో ఉంది. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ అనేది మీకు తెలుసు. రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్, రాకేష్ మాస్టర్ లైఫ్లో ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాము, అవన్నీ కూడా నేను నా OnePlus సెల్తో గింబల్తో తీసేసుకుంటూ ఉంటాను. సో అలాగా మీ అందరూ సహకారం, ఎందుకంటే మీ ఛానల్ అందరూ కూడా నన్ను ఆదరించి, లేకపోతే నాతో ఇంటర్వ్యూ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ గుండెతో ఏదో పని ఉందనే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. ప్రజలు కూడా అదే కోరుకుంటారు. డాన్స్ తోటి 40 ఏళ్ళ అనుబంధం ఉంది మీకు. అలాంటిది ఇప్పుడు డాన్స్ కి దూరంగా ఉండడం ఎలా అనిపిస్తుంది? నాకు అంటే డాన్స్ అది చచ్చిపోతుంది పుట్టుక, కానీ ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. యాక్టింగ్ మీద ఉంది వల్ల. ఇప్పుడు నేను నటున్న వాళ్ళని ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. మొన్న నాకు బటర్ఫ్లై అనే సినిమాకి 20 పేజీలు చెప్పాలండి. నేను చెప్తానా, నాకేంటంటే ఒక ఎంఎస్ నారాయణరావు గారు కొడుకు అనే సినిమా చేస్తున్నాను. దానికి అంతకుముందు ఏంటంటే నాకు సునీలు ఎంఎస్ నారాయణ కాంబినేషన్లో కొన్ని ఉన్నాయి సాంగ్స్, రఘుబాబు అందరు ఫుల్ కామెడీ. కళ్యాణరావు సినిమా చేశారు ఊటీలో. ఆ సాంగ్కి ఎంఎస్ గారు అర్జెంటుగా చిరంజీవి సినిమా ఉంది,
ఫ్లైట్ మిస్ అవుతుంది. ఈయన డేట్లు ఏమో ఇక్కడ వాళ్ళేమో అర్జెంటుగా ఉన్నారు. మాస్టర్ జీ ప్లీజ్ మాస్టర్ జీ, డైరెక్టర్ అడిగితే హీరోని అడిగితే ఏదైనా ఉంటే రాకేష్ మాస్టర్తో మాట్లాడుకున్నారు. నన్ను ఏదన్నా ఈ గంట నుంచి గట్టెక్కించింది చిరంజీవి గారు, కాంబినేషన్ మాస్టర్ గారు. సరే మధ్యాహ్నం వర్షం 2 గంటలకి స్టార్ట్ అవుతుంది అక్కడ. బ్రేక్ టైంలో సునీల్కి ఎంఎస్ నారాయణరావుకి హ్యాండ్ టు హ్యాండ్ పెట్టుకొని పోటీ ఉంటుంది. అది కంపోజ్ చేసి వేరు సార్ నవ్వుగారు సూపర్గా ఉంది మా మాస్టర్. డైరెక్టర్కి నచ్చలేదు. మాస్టర్ ఏంటి లేదు సార్, ఆయన ఏమో అర్జెంట్ అన్నాడు, ఇదైతే ఫన్నీగా ఉంటుంది సార్, మీ ఇష్టం అన్నారు. తీసిన తర్వాత థ్యాంక్ యూ మాస్టర్, నేను ఒక సినిమా చేస్తున్నాను, దాంట్లో మీరు మాస్టర్గా చేస్తున్నారు అంటే. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ డైలాగ్ గురించి కొంచెం ఓహో ఇలా కూడా ఉంటుందా సినిమా, వాళ్ళు ఇలా కూడా మాట్లాడుకుంటారు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ప్రేక్షకులకు తెలియదు మన ఛానల్లో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా డైరెక్టర్ దీని గురించి ఒక డ్యాన్స్ వర్క్ చేసేద్దాం అన్నారు. సరే డ్యాన్స్ చేశారు. ఎడిటింగ్ అయిన తర్వాత 2 కట్ చేశారు. డ్యాన్స్ని కట్ చేశాను, ఎంఎస్ నారాయణరావు సునీల్ కాంబినేషన్ కట్ చేశాను. ఎడిటర్ నవ్వడమే, డైరెక్టర్ నవ్వడమే. చాలా బాగుంది గురువు గారు, ఇదే పెడతాం డ్యాన్స్ వద్దన్నారు. అది ఎంఎస్ నారాయణరావుని పిలిపించి చూపించారు. అద్భుతం మాస్టర్, అద్భుతం అని చెప్పి ఆయన నాకు ప్రభుదేవ ఇచ్చాడు సాంగ్. ప్రభుదేవ కొట్టాడు, అమ్మ రాజశేఖర్కి ఇచ్చాడు. అంటే వీళ్ళకి ఏంటంటే రాకేష్ మాస్టర్ అంటే బిజినెస్ అవుదేమో, ప్రభుదేవ అంటే బిజినెస్ అవుతుంది. ఆయన ఆ రకంగా వెళ్ళాడు. ప్రొడ్యూసర్స్ రాకేష్ మాస్టర్ వద్దంటే ప్రభుదేవ పెట్టుకున్నాం. లాస్ట్కి వీళ్ళందరూ ఎగ్గొట్టిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది, గురుగారు క్షమించండి నేను తప్పు చేశాను, ప్రొడ్యూసర్స్ వల్ల తప్పు చేశాను, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళకి డబ్బులు నేను రిటర్న్ చేస్తున్నాను, నేను మిమ్మల్ని పెట్టుకుంటాను తమాస్ఫూర్తిగా. అప్పుడు రామారెడ్డి స్టూడియోలో ప్రకాష్ రాజు, ఎంఎస్ నారాయణరావు, గిరిబాబు, వీళ్ళు కాంబినేషన్స్లో నాకు భోజనాన్ని పిలిచారు. పిలిచి సాంగ్ ఆయన డైరెక్టర్ ఎంఎస్ డైరెక్టర్. అప్పుడు ప్రాంప్టింగ్ చెప్పేటప్పుడు ప్రకాష్ రాజుకి ప్రాంప్టింగ్ చెప్తున్నాను. అరే ఆర్టిస్ట్ అంటే ఇదే, నాకేముంది డ్యాన్స్ అయిపోతే వెళ్ళిపోవడమే. ఈ డైలాగ్ వర్షన్ మాకు అవసరం కూడా లేదు. ఒకవేళ డైలాగ్ వర్షన్ ఏంటంటే లీడ్ సీన్ ఉంటుంది, ఎంఎస్ నారాయణ లీడ్ సీన్ ఉంది, మాస్టర్ బ్రహ్మానందం ఉంది, వీళ్ళ కాంబినేషన్ ఉంటాయి. ఆ లీడ్ సీన్ వరకే నేను ఇది అని చెప్తారు. ఆ లీడ్ సీన్ అయిపోయిన తర్వాత ఎండ్ సీన్ చెప్తారు. ఈ లోపల ఈ సాంగ్ మేము కంపోజ్ చేయాలి, వాళ్ళ మ్యాగజైన్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఏంటి క్యారెక్టర్ ఏంటని మేము కనుక్కున్న తర్వాత వెళ్తాం. ఇది 2 hours నేను ఆ షూటింగ్ చూస్తున్నాను వెంకటేష్ బాబు. అదే ప్రాంప్టింగ్ నేను చెప్తే అయిపోద్దా, డ్యాన్స్ కావాలంటారు కదా. నేను ఒక రోజు ఏంటంటే కృష్ణ గారు బొటానిక్ మన ఈ పబ్లిక్ గార్డెన్ ఏదో కుర్రాడు బాగా చేస్తున్నాడు, నా డ్రెస్ వేసేసి కాలు మూమెంట్ అవి ఏం చేశాను నన్ను అన్నాను. ఆయన అద్దాలు పెట్టుకుంటాడు. రాకేష్ మాస్టర్ మీరు అక్కడ ఉండండి, మీరు అక్కడ మీరు వెనక్కి తిరిగి ఆయనకి వెనక భాగం ఉన్నారనమాట, నేను డ్యాన్స్ వేస్తానంటే అది చూస్తాడు, అదే చేసేస్తాడు. అది కృష్ణ గారికి మరి వేరే హీరోలు కూడా అంత ధైర్యం చేయదు. సో ప్రాంప్టింగ్ అనేది నాకు విచిత్రం అనిపించింది. అది మొన్న 20 పేజీలు ప్రాంప్టింగ్ ఇస్తా ఉంటే టక్క కొట్టేశారు. రసూల్ గారు కెమెరామెన్, పెద్ద కెమెరామెన్. రాకేష్ మాస్టర్లో ఇంత నటుడు ఉన్నాడా, మేము యూట్యూబ్లో వాళ్ళని తిప్పడం వీళ్ళు తిప్పడం అనుకున్నాం. చాలా బాగుంది మాస్టర్, మంచి ఆర్టిస్ట్ అవుతారు మీరు. నాకు కోట శ్రీనివాసరావు గారు లాగా అవ్వాలనుకున్నాను క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్స్. సో ఇట్లా నేను సినిమాలు చేస్తున్నాను. డ్యాన్స్ మాస్టర్గా ఇంట్రెస్ట్ పోయింది. సో అలానే ఇదే సందర్భంగా ఒకసారి శివశంకర్ మాస్టర్ గారిని గుర్తు చేసుకుంటే, శివశంకర్ మాస్టర్ గారి ఇది ఎన్నో ఏళ్ళ అనుబంధం. ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను, ఇక్కడే ఉంది ఫోటోలో కూడా. నేను అంటే కృష్ణానగర్లో ఉండేవాడిని అప్పట్లో. ఆయన మన ఇంటికి మెట్లు ఎక్కలేడు, అది దానికి లిఫ్ట్ లేదు. కారు వేసుకొని వస్తాడు, నేను కింద దిగి మాట్లాడుకునేవాళ్ళం. నువ్వు మణికొండ వచ్చే అనేవాడు. నేను అంత దూరం ఎందుకులే అన్నాను. ఇప్పుడు నేను వచ్చేసాను.
నేను ఇక్కడ మణికొండ షిఫ్ట్ అయిపోయాను మాస్టర్, ఇంటికి వస్తాం ఒకసారి. లేదా నువ్వు అన్నారా, నువ్వు నా దగ్గరికి రాకు అన్నాడు. ఏం నీ వల్ల నాకు కరోనా రాకూడదు, నా వల్ల నీకు కరోనా రాకూడదు. కరోనా తగ్గిన తర్వాత మనం ఇద్దరం కలుద్దాం, అదే మాట అంతే. ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాడిని. నేను అప్పుడు రామోజీరావు ఫిల్మ్ సిటీలో ఉన్నాను. నాకు ఫోన్ వచ్చింది, షూటింగ్లో ఉన్నాను. ఆయన అనేవాడు, షూటింగ్ మన వృత్తి, షూటింగ్ ఎగ్గొట్టకూడదు అని ఆయన చెప్పాడు. నేను ఆల్ కాంబినేషన్ ఫిల్మ్ సిటీలో అంత కారణం విలన్ బ్యాచ్ అందరూ మేము వస్తా ఉంటాం. ఇప్పుడు ఆయన దగ్గరికి నేను వెళ్ళలేను, షూటింగ్ ఆపలేదు. ఎందుకంటే అది 5 లాంగ్వేజ్లు కాంబినేషన్స్ ఉన్నాయి. సో పాస్టర్ గారు అంత్యక్రియలు కూడా నేను వెళ్ళలేకపోయాను. మొన్న వదిన మాకు ఫోన్ చేశాను, అజయ్ చేశాను. అజయ్ ఏమో బయట వెళ్ళాడంట. వదినమ్మ అంటే వదినమ్మ నేను రాకేష్ మాస్టర్ అంటే, నన్ను వదినమ్మ అని పిలిచే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీరేంటి అంటే నాకు అర్థమైంది. వదినమ్మ మాస్టర్ గారికి ఇలా జరిగిందంటే ఆమె కళల్లో ఏడుపు వినపడుతుంది. సరే వదినమ్మ అజయ్ లేడు అంటే అజయ్ బయట వెళ్ళాడు. సరే నేను మళ్ళా ఫోన్ చేస్తాను. ఆమె నాకు మాస్టర్ గారు చాలా జాగ్రత్త పడు, ఫుడ్ విషయంలో కానీ. ఆయన సర్జరీ చేశారు, హార్ట్ సర్జరీ. ఆయన అన్నీ చెప్పేవాడు నాకు ప్రతిదీ. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం లేదు. విజయ్ కోపం ఎక్కువ, నువ్వు ఫోన్ చేసి మాట్లాడు. వాడు చెన్నై బాయ్స్ హాస్టల్లో ఉంటాడు, భార్య బాగా టార్చర్ చేస్తాడు. ఆయన ఒకసారి మాత్రం నాతో కళలో నేను పెట్టుకుని, నాకే నేను తండ్రి, నేను మా కోడలు సొంత నా కూతురు లేదు, నాకు నన్ను చేపెట్టి లాగాడని అనింది. నాకు అది చాలా బాధ వేసింది. అని ఆయనకి చాలా అంటే చాలా భయం. ఆయనకి ఇంగ్లీష్ మీడియానికి తీసుకెళ్ళాను నేను, ఇదమ్మా నా ఫ్రెండ్ శ్రీరామ్ అని రహమత్ నగర్లో ఉంటాడు. బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయడం, సూది అలా పెడితే వండిపోతాడు. ఆయన శరీరం మీద అలా పడకూడదు, అంత భయం. సర్జరీ చేసినప్పుడు ఇంకా భయం అయింది. అలాంటిది అసలు యాక్చువల్గా అమ్మ నన్ను తిప్పాడు. లండి దానా చచ్చిపోతావే, రోడ్ల మీద ఎందుకు తిరుగుతావు కరోనా టైంలో? ఎవరు ఎక్కడికి పోతే నీకెందుకే, నువ్వు చచ్చిపోతే అంటే. మా అమ్మ నాన్న కూడా ఆయనకు తెలుసు. తిరుపతి వెళ్తే మాకు తెలిసిన ఫ్రెండ్స్ భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అనేవాళ్ళు. మీ అమ్మ నాన్న చనిపోయారు, నువ్వు ఏదైనా అయితే మేమంతా ఏమైపోవాలి. అప్పుడు నేను బ్లడ్ కక్కేవాడు, నాకు కూడా ఆపరేషన్ అయింది, స్టడ్ లోపల కడుపు. చచ్చిపోతానని నేను డిసైడ్, ఏ క్షణం చనిపోతానో నాకే తెలియదు. అయినా నేను నవ్వుతూ ఉండేవాడు. మళ్ళీ మందు కూడా ముట్టుకోలేదు. కరోనా టైంలో నాకు వేరే వాళ్ళు కళ్ళు తాగని మాస్టర్ కొంచెం మీరు గైడ్ అయ్యారు. అలాంటివన్నీ ఏం చేయాలంటే, మందు ఉన్నప్పుడు తాగాను కదా, దానికి నేనేం బారుస్తున్నాను. నాకు ఇష్టం ఉన్నదే తాగుతున్నాను. అట్లా 3 నెలలు నేను కరోనా టైంలో రోడ్ల మీద తిరుగుతూ, నా ఫ్రెండ్ కూడా నేను చెప్పేది, నేను ఎప్పుడు చనిపోతానో. నాతో పాటు తిరిగిన వాళ్ళు ఆ బస్తీలో ఇద్దరు చనిపోయారు కరోనా వచ్చి. నా పక్కనే తిరిగారు ముస్లిమ్స్. నాకు రాలేదు. చూడు, ఆయన ఇంట్లో పాప, ఆయన ఇంట్లో నుంచి బయట రాడు, మరి ఆయనకు వచ్చింది. వదినమ్మ విజయ్ అజయ్ ఒక్కడే మిస్ అతను. మరి భగవంతుడు అలా. నేను అజయ్ చిరంజీవి ఏదో 3 లక్షలు ఇచ్చాడు. ఆ వీడియో చూశాను. తర్వాత నా ఫ్రెండ్స్ పంపించారు, చూడు ఇట్లా జరిగిందంటే. ఏమో ఆయన ఎక్కడున్నా చావు అంటే భయపడేవాడినే తీసుకెళ్ళిపోయింది.
నాకు చావంటే భయమే లేదు, మరి నన్ను ఉంచింది, మరి ఏం అదే విచిత్రం విచిత్రం. జీవితం. అసలు అలానే మీ దగ్గర పనిచేసి బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని సాడిస్ట్ అని సైకోని చిత్రీకరిస్తూ ఉంటారు కదా, అలా ఎందుకు అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? మా ఇప్పుడు నా దగ్గర ఉన్నవాడు బయట వెళ్ళిపోయాడు, ఏరా ఏం మాస్టర్ దగ్గర లేవంట ఏంటి అని వాడిని అడిగితే వాడు తప్పుని వాడు ఒప్పుకుంటాడా, నా మీద తప్పు చూపించడానికి ప్రయత్నం చేస్తాడా? మీ మీద తప్పు చూపించడానికి ప్రయత్నం ఇది చేస్తారు. అదే నేను అంటున్నాను అసలు ఒకళ్ళు అయితే పర్లేదు, కానీ మాక్సిమం ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని అలానే అంటున్నారు కదా, అంటే ఎప్పుడైనా తప్పు మనలో ఉందని ఆ రకంగా ఏమైనా ఆలోచించాలి? ఇప్పుడు నాలో తప్పు ఉందని అనుకున్నావు, మరి నా దగ్గర ఉంటున్నావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ తప్పు గుర్తొస్తుందా? రాకూడదు అట్టేటప్పుడు. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, సార్ నీ అభిమాని సార్, ఎవరిని అడిగి ఈ అడ్రస్ ఎవరు ఇచ్చారు అంటే నేను అక్కడ అడిగాను సార్ రాకేష్ మాస్టర్ సార్, ఎవరు చెప్పుకుంటాడు, ఏదో ఒక దారం ఇచ్చాడు, చుట్టాడు, ఓకే ఏంటమ్మా మీ దగ్గర ఉండాలి, నా దగ్గర నేనేం నిన్ను పిలవలేదే, అసలు నువ్వెవరో నాకు తెలియదు, అభిమానం ఉన్నావు వచ్చావు, వాడు సరే వెళ్ళాను, అక్కడే గుమ్మం కండా ఉన్నాడు, రారా వెళ్ళిపోమన్నాను కదా సార్, భోంచేసి భోజనం పెట్టాను, పంపిస్తే ఆ మెట్ల కంటే బ్యాగ్ పెట్టుకొని కూర్చోడు, నాకు ఎందుకో డౌట్ వచ్చి సార్ ఇక్కడే ఉంటాను వెళ్ళిపో, ఇంకోసారి నన్ను రెచ్చగొట్టాడు, ఎవరు నేనేం పెట్టుకుంటాను నేను. అయిపోయిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నేను వేరే చోట ఉంటాను అంటే అప్పుడు ఎడిటింగ్ కావాల్సి వచ్చింది ఆమెకి, సరే నీకు ఎడిటింగ్ వచ్చి అంటే వచ్చని అబద్ధం అన్నాడు, నాకు తెలియదు, సరే అన్నం పెట్టమ్మా అని చెప్పేసి వేరే సార్ వస్తే ముక్కురాజ్ మాస్టర్ మేనేజర్ వస్తే మాట్లాడుకుని ఈ వీడియో ఒకటి తీసుకొని పంపించాను మాస్టర్. సో నేను వీడియో తీశాను, అంటే బాబు దీన్ని పంపరా అంటే వాడు అది అసలు సెల్లు ఏం వాడికి అర్థం కాలేదు, రే ఆయన త్వరగా వెళ్ళాలరా ఏంటిరా నీకు వచ్చా రాదా, నాకు వచ్చి సార్ అంటాడు, వాడికి రాదు, సెల్ తీసుకొని గెట్ అవుట్. వాడు ఏం చెప్తాడు నీకు బయట వెళ్ళి, నేను అబద్ధం ఆడాను రాకేష్ మాస్టర్ అనేది చెప్పడాడు, నన్ను తాగి నెట్టేశాడు అని అంటాడు. ఇంకోటి గ్రీన్ మ్యాట్లో నా జీవితంలో నేను 100 సాంగులు చేసుకున్నాను, ఇప్పుడు నన్ను మామయ్య అని పిలుస్తున్నాడు ఒక్కరోడు, వాడికి నేను మంచి చెప్పాను, వాళ్ళ భార్య నేను నా కన్న కూతురుగా నేను గౌరవిస్తాను, వరంగల్ బిడ్డ, వీడు నెల్లూరు, ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను అదే నేను స్టడీలో పెట్టరా కెమెరా, నువ్వు జూములు చేయకు, కీ అవుతురా, గ్రీన్ మ్యాట్లో స్టడీలో కావాలి, దానికి ఏదైనా కావాలంటే దానికి పాయింట్లు పెట్టుకోవాలి, అది మనకు కాదు, అది కెమెరా నువ్వు ఇది ఆన్ చేసి పెట్టారంటే నేను మ్యాన్స్ హౌస్తో వంట చేస్తాను, డ్యాన్స్ వేసి అది బాయిల్ అయ్యేటప్పుడు డ్యాన్స్ వేస్తాను, నేను ఆ మూల ఈ మూల నాకు ఒక థాట్స్ ఉంటాయి, వాడు నేను ఎటు వెళ్తే అది తినిపించి మందులో ఉంటాను, ఏది నైట్ మందులో ఇలాంటి కొడక చెప్పింది ఏనావు ఎందుకు ఆ పని నువ్వు చేయడం వల్ల రేపు యూట్యూబ్లో రాకేష్ మాస్టర్ కూడా చేత కాదు, మొత్తం నా మీద వస్తుంది, ఆయన మొత్తం కీ అవ్వట్లేదు, ఎందుకు చేసేవారు ఈ పని తిట్టాను, అయిపోయింది. పొద్దున రే ఇలాంటి చేసినప్పుడు నాకు మందులో గుర్తొస్తే నేను తిడతాను, ఇట్లా చేయకురా నాయన, ఫోన్ వచ్చింది అనుకో, అదే ఫాస్ట్ బిజీగా ఉన్నాడు అనగరా, ఇంటర్వ్యూలో ఉన్నాను చెప్పు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎదుటి వ్యక్తికి మనం ఏం చెప్పాలో దాని సమాధానం ఎత్తుక్కోరా అని అంటారు. అవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు మా కూతురు వచ్చింది, నన్ను నా బిడ్డ నా కూతురు అంటే నాకు చాలా భయం కూడా, మా అమ్మలాగా పుట్టింది, అమ్మ అంటే భయమే కదా,
కూతురు కూడా అమ్మలాగా. ఆ బిడ్డ ఏమడిగినా నేను సినిమాకి వెళ్ళాలంటే వాళ్ళ అన్నతో పాటు వెళ్తానంటే డబ్బులు పంపుతాను. ఏం కావాలి, సైకిల్ కావాలంటే 5,000 తగ్గింది, 15,000 కావాలి, 15,000. నేను సంపాదించింది నా బిడ్డలకే కదా. అనాథాలకి 50% చేసిన నా బిడ్డలకి నేను చేసుకున్నాను. ఇంటికి వచ్చింది, ఏమ్మా ఏం తింటావు, ఫోన్లోనే అడిగాను. ఆ ఫిష్ తినాలి, ఒక ఫిష్ ఇక్కడ దొరకదు, మణికొండ అది ఇవన్నీ కృష్ణానగర్లా ఉండవు, ఒకవేళ దొరకకపోతే చికెన్ బిర్యానీ చేసి చేయించాను అంటే ఓకే. సరే క్యాబ్లో వచ్చింది, డబ్బులు ఇచ్చేసాను. ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత వస్తానమ్మా అన్నా. సాయంత్రం వెళ్ళిపోవాలి. నా కూతురు వచ్చిందని సంతోషంగా మనం తీసుకున్నాం. చూడమ్మా, ఈలోపు అమర్పేట శంకర్ అన్న తమ్ముడు ఫోన్ చేశాడు, లాలాపేటలో. అన్న కూతురు వచ్చిందన్న సంతోషంగా. అన్న సంతోషంగా ఉండన్నని ఒకసారి బేటకి ఇవ్వని మా ఆయన ఒకసారి రాత్రుల్లో మేము ఫోన్ చేసినా ఏడుస్తాడు, బిడ్డలు దూరం అయిపోయారు అని. నాన్నను దూరం చేసుకోదమ్మా, నువ్వంటే చాలా ఇష్టం నాన్నకి. ఫోన్ అయిపోయిందమ్మా, ఏంటి ఇష్టమ్మా, బాబాయ్తో మాట్లాడమని ఇస్తే కూడా నువ్వు కొంచెం తలపడుకుంటావు అంటే వాళ్ళకి తెలియదు ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలియనప్పుడు నాకు సీరియస్ అవుతుంది. ఇట్లా చేసేమ్మా, మీ అమ్మమ్మ నన్ను పోలీసు వాళ్ళు పెట్టిస్తానండి అంటే కూతురు చూడడానికి ఇంటికి వచ్చినా పోలీసు వాళ్ళు పెట్టిస్తారు. రావద్దని చెప్పు, మా తండ్రినమ్మ, మా అమ్మ అంటే మీ అమ్మ నాకు ఎవరో తెలియదు, మా అమ్మమ్మ నాకు తెలుసు. ఆ నటన చూసేటప్పటికి నేను మందులో లేకపోయినా ఇదే కోపం, కానీ మందులో ఉండడం వల్ల మందులో ఒకటి మాట్లాడా ఆ ఘనత నాకు తెలుసు. సో అంటే మా అమ్మ తెలీదు, మా అమ్మ కాదా, నాకు మా అమ్మమ్మ ఇష్టం. అవుట్, కార్ బుక్ చేసి పంపించండి, ఇంకెప్పుడు రాదు ఇక్కడికి, నీ తండ్రి లేడనుకోని నీకు నా ఇల్లు ఇచ్చేసాను, కట్టు బట్టలతో వచ్చేసాను, వదిలేసుకోమా, దండం పెట్టమా, వెళ్ళిపోమన్నా, కార్ పంపించేసి. నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా జరిగింది, చాలా పొరపాటు చేసింది సార్. ఇక నా కూతురుతో నేను మాట్లాడను. మరి కూతురుతో కూడా నేను శత్రుత్వం అంటే అవును. ఇప్పుడు నటించడం నాకు ఇష్టం లేదు, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడడం నా వల్ల కాదమ్మా. అదొక కన్నా నా కొడుకు నాతో మాట్లాడు ఓరా నువ్వు. నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని మెడికల్ కాలేజీకి రాసిచ్చాను. ఇప్పుడు వాళ్ళ అమ్మ సంతకం పెట్టాల, ఇప్పుడు వరకే ఆగా. నాకు భయం లేదమ్మా, కొడుకు చూడడు, కూతురు ఎవరు చూస్తారు, ఇప్పుడు ఎవరు లేదు. ఇప్పుడు అన్నీ ఒక తల్లి ఒక ఇంటర్వ్యూలో ఏడ్చింది సుమన్ టీవీలో, ఆమె అనాథాశ్రమం తోసేసి వెళ్ళిపోయారు. రేపు నా బతికేమో, అందుకే నేను అనాథాశ్రమంతో అంటి పెట్టుకొని ఉంటాను. అట్లా నేను సుహేల్ అనే అబ్బాయి మీ మీ ఇంటర్వ్యూలో కూడా వాడు పక్కన కూర్చున్నాడు. వాడు నేను మందు తాగుతానని నువ్వు చెప్పాల్సిన అవసరం, ప్రజలకు నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇప్పుడు అమ్మ ఉంది, ఆమె ఊరు నీకు తెలీదా, కళ్ళు కనపట్లేదా, పని చేయట్లేదా, నీకు అన్నీ తెలుసు. నేను ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఆమెతో నేను సహజీవనం చేస్తున్నానని చెప్పకపోతే ఈమెడు ఇడు ఉండాకోరు, ఇడు దొంగ, ఇడు రాకేష్ మాస్టర్ అని ఇక్కడ ఉన్న కెమెరా డిపార్ట్మెంటు, ఆ అబ్బాయి కూర్చున్న అబ్బాయి అందరం మెదడులో ఉంటుంది. ఇప్పుడు మీరు వస్తారా, అమ్మ టీ ఇచ్చింది, ఆమె ఎవరో మీకు తెలుసు. ఆమె భర్త చనిపోయి ఆమె ఒంటరిగా ఇక్కడ ఉంది. నన్ను వద్దు వెళ్ళిపో, నువ్వు ఏడకు చచ్చిపోయినా పర్వాలేదు అన్నది మీ యూట్యూబ్లో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆమె నాకు అన్నం పెట్టింది, ఇప్పుడు చూపు మీ ముందే చూసి ఇచ్చింది, ఎవరిస్తారమ్మా. అందువల్ల మేము సహజీవనం చేస్తున్నాను అన్నాను. ఇంక నువ్వు నాకు అడిగేది లేదు. నా దగ్గర ఉన్న వాళ్ళు నన్ను బ్యాడ్ చేయాలి అని ఎందుకు అనుకుంటారంటే, వాడు గొప్పగా ఉన్నారంటే నన్ను చెడ్డగా చూపించాలి. నా మనసులో ఉందని చెప్పుకున్నా, హాయ్ బాగున్నా నేను నటించలేదు.
సో అది ఏంటి అనేది వాళ్ళకే వదిలేశాడు. ఇప్పుడు పుల్లయ్య ఉన్నాడు, వాడు చొప్పు ఎత్తాడు, అది ఎత్తాడు, వాడు సుయల్ గారు చొప్పు ఎత్తాడు. అరే నా దగ్గర తిన్నప్పుడు లేదా, నాకు మందు తీసుకొచ్చినప్పుడు లేదా, మా దగ్గర మందు ఏమిటి, మరి నువ్వు వచ్చావు నేను ఎలాగా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, సుశీలం చేస్తున్నావు, తింటున్నావు, మందు కూడా కదా. ఎప్పుడు చెప్పాలి, ఆయన మందు తెచ్చుకుంటాడు, నా దగ్గర మందు తెచ్చాడు, నా దగ్గర మందు పోయించుకున్నాడు, తాగాడు. అరే సుశీలం తర్వాత చేయడా ఏమన్నా బట్టలు వస్తామన్నా, ఇలాంటివి కొల్లోలు లక్ష్య చెప్పుకొని అమ్మా ఐ డోంట్ కేర్, నా మనసు నాకు తెలుసు, సిద్ధాంతాలు లేని రాజకీయాలు, శ్రమ లేని సంపద, సహృదయం లేని సుఖం, వివేకం లేని విద్య, నీతి లేని వ్యాపారం, భక్తి త్యాగం లేని ఆరాధన, మానవత లోపించిన శాస్త్ర విజ్ఞానం వ్యర్థం. ఇది రాకేష్ మాస్టర్. మాస్టర్, మీలో ఉన్న బలం బలహీనత ఏంటి? ప్రేమించడం, కోపడటం. ప్రేమించడం బలం, కోపడటం బలం. అంతే. ఇప్పుడు కూతురు వచ్చింది గటాపన్నా, ఎందుకన్నారంటే మా అమ్మాయి ఓకే, నా తల్లిని నువ్వు గౌరవించలేనప్పుడు నిన్ను నేను ఎందుకు గౌరవించాలి? ఇంకా అలానే మీ వీడియోస్ కింద కమెంట్స్ అవి చూస్తే ఎక్కువగా సైకో విలన్ గా బాగా సెట్ అవుతారు, సైకో విలన్ గా ట్రై చేయండి, ఇలాంటి కమెంట్స్ కొంచెం ఎక్కువగా వచ్చాయి. అంటే అలాంటి క్యారెక్టర్ ఏమైనా చేసే ఇంట్రెస్ట్ మీకు? చెప్పా కదా, సైకో నేను పెద్ద సాటిస్ఫై. ఇప్పుడు అన్నం తినిపించే వాళ్ళకి నేను దేవుడిని, కొన్ని విమర్శించేటప్పుడు నేను దిగాను. రెండు ఉండాలి. ఇంటికి బాత్రూమ్ అవసరం కదా, వంట రూమే అవసరమా? వంట రూమ్ అవసరం వచ్చినప్పుడు బాత్రూమ్ కూడా అవసరం కదా. అందువల్ల నాకు అన్నీ, ఇప్పుడు రాకేష్ మాస్ని ఎత్తుక్కుంటూ 5,000 ఇచ్చి మా ప్రొడక్షన్ వాళ్ళు అవసరమా? 5,000 గంటకి 5,000 నాకు అవసరమా? అవసరం కనుకనే వాళ్ళు ఇస్తున్నారు, అనవసరమైతే ఇవ్వరు. అట్లాగనే కింద కామెంట్లు, వాడికి ఎంత ఓపిక ఉంటే నా గురించి కామెంట్లు పెట్టుకున్నారంటే వాడు నా అభిమానే కదా, తిట్టినా నా అభిమానే. ఇప్పుడు రామదాసుడు ఇప్పుడు మన బోరుగా ఫీల్ అవ్వదు. కొందరు జఫాలకి ఇవన్నీ అర్థం కాదు, లగడి కబుల్కి ఇవన్నీ అర్థం కావాలి. రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్ళాడు, అవన్నీ తెలిసిందే, రిపీట్ చేయాల్సిన అవసరం. సరే యుద్ధానికి వచ్చారు, ఆరే బాబు ముహూర్తం పెట్టండి అని పంపించారు. పలాని గడికి యుద్ధం స్టార్ట్ చేస్తే రాముడు గెలుస్తాడు అని రావణాసుడే ముహూర్తం పెట్టాడు. నేను రావణాసుడు, పాపం వాడు రాముడేమో కానీ. సో అది అయిన తర్వాత యుద్ధం జరిగేటప్పుడు బొడ్డు మీద బాణం వేశారు, అది తెలిసిందే. సత్యట్ దుర్మార్గుడు అని లక్ష్మణుడు అన్నాడో లేదో నాకు తెలియదు, నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నా. రాముడు తప్పు లక్ష్మణ, రావణాసురుని అలా తిట్టడం అంటే ఇంత దూరం వాడు చంపడానికి వచ్చాం, మా తల్లిని తీసుకెళ్ళాడు కదా అని కోపంతో. లక్ష్మణ నువ్వు ఏమనుకున్నావు నాకు తెలుసు, అదే నా మూర్ఖుడు వాడు దుర్మార్గుడు కూడా సత్యాన్ని కూడా అనకూడదు. నేను రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రాజనీతి నేర్చుకుంటురా అన్నాడంట రాముడు. అది మూర్ఖుడనే కదా మనం వచ్చింది, అంత దుర్మార్గుడి దగ్గర రాజనీతి ఎక్కడ ముందు నేను చెప్తున్నాను ఎదురు వెళ్ళాడు. వెళ్తానే సూర్యుడు డౌన్ అవుతున్నాడు కదా, రావణాసురుడి మీద నీడపడింది. ఎవరక్కడ చెప్పరే, నేనే లక్ష్మణుడు. ఏం లక్ష్మణ, కొన ఊపుడుతూ ఉన్నానా, చచ్చానా చూడడానికి వచ్చాడు. నువ్వు ఎట్లా చస్తావు నాకు తెలుసు, మరి దేనికి వచ్చావు? నీ దగ్గర ఏదో రాజనీతి ఉందని మా అన్న చెప్పాడు రాముడు. అంటే మీ అన్న చెప్పింది కరెక్టే, నిజమే. రాజనీతి నేర్చుకోవాలనుకున్నాడు, తలకాడ కాదు లక్ష్మణ, కాలకాడకి వచ్చి అడగాలి అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు మన ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ముందు ఉంటావా వాళ్ళ వెనకాల ముందు నేర్చుకుంటాం మనం. అదే నువ్వు నా ముందు రావాలి, నా కాలకాడికి రావాలి. పడిపోయి ఉన్నాడు, నువ్వు తలకాడికి వచ్చి అడుగుతాయండి. అప్పుడు కాలకాడికి వచ్చి
అవును, ఇంత తెలిసి నీకు సిగ్గులేదా? మా తల్లిని తీసుకొచ్చావు. అరే పిచ్చోడా, ఈ రామాయణం నిలబడాలంటే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళందరూ ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు ఉంటుందిరా. నేను ఈ పని చేయకపోతే ఈ రామాయణం ఎక్కడిది? ఈ రాముడు ఎక్కడ, లక్ష్మణుడు ఎక్కడ, సీతాదేవి ఎక్కడ, హనుమంతుడు ఎక్కడ? అంత ఉంది. ఇలాంటి మూర్ఖులు నన్ను సైకో అనుకున్నారు. ఓకే, నేను ఒక సాంగ్ చేశాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి చచ్చిపోయారు. ఆయన రాసిన పాట 5 లైన్లో రామాయణాన్ని నేను చేశాను కంపోజింగ్. మరి సైకోనే కదా. కొడుకుగా, అన్నగా, భర్తగా, రాజుగా బాధ్యతలు ఎదిగిన పురుషుల చరిత్రం. అగ్ని సైతము శిరసొంచి సద్గుణ తేజానికి సాక్ష్యం చూపిన సాత్వికతను. భక్తి శ్రద్ధలతో ధర్మానికి అంకితమయ్యే సేవాభావం. భట్టుని సైతం భగవంతుని పెంచిన సుందర కావ్యం. జగమును శాసించే గనుడైన అహమును గెలవని వాడైతే పద్మము తప్పదనే గుణపాఠం. ఇదే రామాయణ సారం. మన భారత సంస్కృతికి ఇది ఆధారం. సైకో, ఎస్ సైకో. సంగీతం నేర్చుకున్నాను, భరతనాట్యం నేర్చుకున్నాను, ఇందిరాగాంధీ గారి సన్మానం నేర్చుకున్నాను. సైకోనే. మొన్న నాకు డాక్టరేట్ ఇచ్చారు వరంగల్లో. దయాకర్ గారా, దివాకర్ గారు, ఎంపీ. 100 మంది ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు, ఇంతమంది ఇక్కడ ఉన్నారు. మీలో ఒక వ్యక్తి ఉన్నాడు, గురువులకే గురువు, ఆయనే పెద్ద గురువు, ఆయనే రాకేష్ మాస్టర్. వెల్కమ్ టు మై వరంగల్. సార్, మా వరంగల్ ప్రజల తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా చేతుల మీద మీకు డాక్టరేట్ ఇవ్వడమే నాకు సంతోషంగా ఉంది. మరి సైకోకు డాక్టరేట్ ఎవరిచ్చేది నాకు అర్థం కాలేదు. అర్థమైంది కదా. ఎలా చూడడానికి వెళ్ళిపోతుంది. అలానే ఫస్ట్ మీ దగ్గర డాన్స్ నేర్చుకున్న వాళ్ళలో ఇప్పటికీ మీతో టచ్ లో ఉన్న వాళ్ళు ఎవరండి? అంటే ఎవరు ఉంటారు? నేను అప్పుడప్పుడు మూడు వస్తే ఫోన్ చేస్తాను. ఎలా సత్య ఎలా ఉన్నారా? మాకు అంటే నేను అదే మా శాంసరమ్మ ఎస్ఆర్కే అనేది ఒక ఇది ఉంది. ఎస్ఆర్కే అంటే ఎస్ అంటే శ్యాంసరావు, ఆర్ అంటే రాకేష్, కే అంటే కళామంతరం నిలయం. అందుకే ఎస్ఆర్కే అని పెట్టుకున్నాను. ప్రతిదీ ఎస్ఆర్కే. శ్యాంసరావు మావయ్య విజయవాడ, నాది తిరుపతి. శాఖది విజయవాడ, నాది తిరుపతి. సత్యాగాంధీ అటు సైడే తెనాలో ఏదో, నాది తిరుపతి. అసలు శ్యాంసరావు మావయ్య నాకు పరిచయం అవడం శాఖల వల్ల, సత్య వల్ల నాకు పరిచయం. ఆ పరిచయమైన వ్యక్తి నా ముందు నేను ఎందుకు పెట్టుకున్నాను? ఎస్ఆర్కే సైకో. ఆ శాంసరామానికి ఇప్పటికి స్టిల్ నేను డబ్బులు పంపుతానేమో. శేఖర పంపడం, సత్య పంపడం. నేను ఒక రోజు మందు వేసుకుని అరే సత్య అని కాన్ఫిడెన్స్ ఉందంట. నేను ఎందుకు చెప్తున్నట్టే నా మైండ్లో ఏదో చెప్పుకుంటే వెళ్తాను. అది వాళ్ళకి బోర్ కొట్టచ్చు, దెబ్బేస్తున్నాడు కాదు. ఒకప్పుడు మీకు పెద్ద దిక్కుగా ఆయన ఉన్నాడు, నాకు పెద్ద దిక్కుగా ఉన్నాడు. అల్లుడు గారు ఇల్లు కొనుక్కుని ఆయన ఈరోజు ఆ ఇల్లు 50 లక్షలు ఇల్లు. ఇప్పుడు నా భార్య పిల్లలు ఉండేది. మరి ఆయన నన్ను జూనియర్ సినిమాలో డబ్బులు వస్తాయి ఇమ్మీడియట్గా అడ్వాన్స్ కట్టించాడు. మరి ఆయన వెళ్ళలేదే శాంసరామ. పెళ్లి దగ్గర చేశాడు నాకు. నా ఫస్ట్ భార్య నన్ను వదిలేకపోయినా ఇప్పుడు ఇది కూడా ఫస్ట్ భార్య కూడా చెప్పే ఇది సైకో. మరి ఆ సైకో నుంచి ఏం మీరు అర్థం కాదు. మరి నా శిష్యులు కూడా మందు తాగుతారు. కమం తెలియకూడదు. లక్షి పిల్లి కళ్ళ పాలు తాగుతున్నా. ఏమేమి పాలు తాగుతున్నా ఎవరు నాకు కనపడుతుంది. నువ్వు అందరికీ కనపడుతున్నావు. దట్ ఈజ్ రాకేష్ మాస్టర్. నేను ఏం చేసినా చెప్పుకుంటాను. చెప్పుకునే ధైర్యం నాకు ఉంది. చూసే ధైర్యం మీకు ఉండాలి, వినే ఓపిక మీకు ఉండాలి. అలాగా శాంసరావు అరే సత్య ఇంత సంపాదించాడు కదరా, కనీసం మామయ్య గారు ఎలా ఉన్నారు? ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు ఫైట్ మాస్టర్. ఆయన డబ్బులు లేవు, ఏదో గవర్నమెంట్ ఇల్లు ఉంది, ఆ ఇంట్లో తలదాచుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ 90 సంవత్సరాల పైన ఉన్నారు. అవ్వ కుటుంబాన్ని చూసుకోవాలి, బిడ్డలు లేరు. నేనే బిడ్డ, మరి శాఖ బిడ్డ కదా.
సత్యగడి బిడ్డ కాదా? మరి నేనే ఆపదలో ఉండి నేనే మళ్ళీ డబ్బులు పంపుతున్నానంటే వాళ్ళు కోట్లు సంపాదించారు, చేయలేరా, చేయరా అంట. అది సత్యానికి కోపం వస్తుంది లోపల. ఏమన్నా నన్ను అవమానిస్తున్నాడు రాకేష్ మాస్టర్ ఫీలింగ్ ఏమైనా వస్తుంది. నేను అవమానించక్కడ ఆప్యాయంగా చెప్తున్నాను, రే ఉండాలి కదమ్మా. ఆ ప్రేమ లేనప్పుడు నేను ఇలా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా బయట వెళ్ళి శాడిస్ట్. ఇక అలానే మీతో ఇంటర్వ్యూ చేయాలంటే చాలా మంది అమ్మో రాకేష్ మాస్టర్ అని భయపడుతున్నారు. ఏంటి మాస్టర్ రీజన్? అడిగే వాళ్ళకి నేను అడిగాను రీజన్ అది. ఒక అమ్మాయి బాగా తెలుసు ఎందుకు ఆ బిడ్డ పేరు మాకు చెప్పి ఇట్లా ఒక ఇంటర్వ్యూ ఉంది, ఆయన బాగా ఆడుకోవాలి మీరు అంటే నాకు 10,000 ఇస్తే నేను మాట్లాడేస్తాను గట్టిగా. సరే 10,000 వాళ్ళు పంపించేసారు. పొద్దున ఇంటర్వ్యూ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇక్కడ నీ నెంబర్ అడిగారు, నేను ఇచ్చాను, రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ రేపుతున్నావు కదా. ఎవరితో? రాకేష్ మాస్టర్ ఉన్నాను. నేను నాకు వద్దు, ఈ డబ్బులతో తెలిసి రేట్ నుంచేసి బాగా ఫేమస్, యూత్ అందరికీ తెలుసు. బూత్లో మాట్లాడే అమ్మాయి యూత్ అందరికీ తెలుసు. రాకేష్ మాస్టర్ అయితే నేను ఇంటర్వ్యూ ఇంకా నన్ను ఏదైనా అడిగింది అనుకో తిరిగి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు. అక్కడ ఆడబిడ్డ గేమ్ ఉండదు, అక్కడ కడిగి వదిలేస్తారు. ఎందుకు నన్ను కడిగేటప్పుడు నేను కూడా కడిగేవాళ్ళు కదా. అట్లా అందరూ భయపడతారు. చాలామంది రాకేష్ మాస్టర్ అంటే వద్దు. ఎందుకు వద్దంటే ఆ బిడ్డ లోపాలను మనం బయటపెడతాం. అది మనకు ఎందుకు కామెంట్లు పడతాయి, ఇవన్నీ అవసరమా అన్న ఉద్దేశమే. కానీ నేను ఇప్పుడు నేను ఎప్పుడైనా అన్నాను తల్లి ఒకసారి ఏదో రివర్స్ అడిగితే నేను అన్నా అంతే. లేదా ఒక్కసారి చిన్న పాయింట్ లేదు ర్యాష్గా అయింది. మనం 2 ఇచ్చాం, 2 ఇంటర్వ్యూ. అట్లా ఏంటంటే నేను మనిషినే కదమ్మా, నాకు ఉంటాయి కదా ఎమోషన్స్ ఉంటాయి కదా. నేను పొద్దున్న నిద్ర లేచేటప్పుడు కూడా నా కూతుర్ని తలుచుకున్నా. సరే వాళ్ళు ఎక్కడున్నా దూరంగా ఉంటే మంచిది, కాకపోతే ఒక అమౌంట్గా వాళ్ళ పేర్ల మీద రాసేసి నేను చనిపోయేటప్పుడు ఆ పనన్నా చేయాలని పొద్దున నిద్ర లేచేటప్పుడు అంటే నాకు ఉంటుందమ్మా ప్రేమ మమకారం. నన్ను చూసే కోణం ఏంటంటే ఓరి నాయన వీడు నోటితో ఎక్కువ గట్టిగా మాట్లాడతాడు, వాడు అరుస్తాడు, ఏముండదమ్మా. లేకపోతే పుల్లయ్య, నేను ఆ పుల్లయ్య బలేబాస్ హౌస్కి వచ్చాడు. నమస్కారం సార్, బాగున్నారా, అమ్మగారు బాగున్నారా, ఓకేనా, ఓ చేసుకో. వాడికి అసలు వాడు కళ్ళల్లో ఏందా నేను తిట్టింది అన్న బాధ కలిగినట్టు అట్లాగే ఉన్నాడు. వెళ్ళొస్తాను రా నాన్న. మొన్న నైట్ ఫోన్ చేశారు, బలేబాస్ హౌస్ ఏదో డల్గా ఉన్నామంట, బాగుండరా. నాకెందుకమ్మా, నన్ను ఒక యూనియన్ తెలంగాణ పోరాటం జరిగేటప్పుడు ఈ బషీర్ మాస్టరు ఇంకా చాలామంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి డ్యాన్సర్స్ యూనియన్లో మా యూనియన్లో కార్డు ఇవ్వమన్నారు. కార్డు ఇవ్వనాను. నేను అన్నాను, అరే ఎందుకు ఇవ్వరా అంటే వాళ్ళు బాంబేకి వెళ్ళి తెచ్చుకున్నారు. బాంబే కార్డు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కంపెనీలకు వెళ్ళి షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ ఆపేశారు మా యూనియన్ వాళ్ళు. అప్పుడు ఏపీ యూనియన్ అని ఉండేది, ఆంధ్రప్రదేశ్ యూనియన్. నేను అన్నాను వాళ్ళు ఆపడమేంటారా, వాళ్ళు నాకు ఫోన్ చేసి గురువు గారు ఇప్పుడు యూనియన్లో మీరు కూడా పెద్ద దిక్కే, ఒక మాట చెప్పండి మమ్మల్ని ఇక్కడ కార్డు ఇవ్వమన్నారు, మేము బాంబేకి వెళ్ళాము. బాంబేకి వెళ్ళి అక్కడ కాపురాలు చేయాలంట. ఏది తెలంగాణలో పుట్టి ఇక్కడ ఆధార్ కార్డు ఉండి తల్లిదండ్రులు పెట్టుకుని వాడు బాంబేకి వెళ్ళి వాడు ఉండాలంట. వాళ్ళు ఫ్లైట్ టికెట్ వేస్తే అప్పుడు వచ్చి నువ్వు సినిమా చేయాలి. నేను ఆంధ్ర రాయలసీమ, నేను బతకట్లేదా, తెలంగాణలో పుట్టిన బిడ్డలని మీరు ఎట్లా ఇది చేస్తారని చెప్తే, మాస్టర్ మీ పెద్దరికాన్ని మేము గౌరవిస్తున్నాం, మీరు ఆపేయండి ఇంతతో. అప్పుడు నేను జనరల్ బాడీ నుంచి వెళ్ళిపోయాను. నేను రాను యూనియన్కి రాను అవసరం లేదు. అది అయిపోయిన తర్వాత తెలంగాణ రావడం, తెలంగాణ యూనియన్ పెట్టేశారు బషీర్ మాస్టర్ వీళ్ళందరూ కలిసి. దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు.
మినిస్టర్ని పిలిచారు. రాకేష్ మాస్టర్ నన్ను మాస్టర్ తరఫున నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి దీపారాధన చేయించారు. వాట్సాప్లో వదిలేశారు ఈ వీడియోలన్నీ. రాకేష్ మాస్టర్ని చంపేవాళ్ళు మన యూనియన్ నాశనం చేశాడు. అక్కడికి వెళ్ళాడు. అవునాడు చీఫ్ గెస్ట్గా పిలిస్తే వెళ్ళా. చంద్రబాబు నాయుడు భోజనానికి పిలిచాడు. కేసీఆర్ వెళ్ళలేదా ఆంధ్రాకి? నన్ను సస్పెండ్ చేసేసారు. నా కార్డు తీసేశారు. ఇప్పుడు నా కార్డు వాల్యూ 10 లక్షలు పోయింది. చిత్రపూర్ కాలనీలో నాకు ఇల్లు లేదు. ఇంత అంటే సైఫర్ కదా. నేను తెలంగాణ యూనియన్లో లేను, ఆంధ్ర యూనియన్లో లేను. ఇప్పుడు నేను ఆర్టిస్ట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా కార్డు తీయించే వాళ్ళు ఏంటంటే ఆ యూనియన్లో డబ్బులు ఏమి తిన్నా నేను పట్టుకుంటాను. ఈ సాకు వీడిని సస్పెండ్ చేసి కార్డు తీసేస్తే మనం బాగుపడతాం. బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బులు, కానీ ఏ నుంచి అది కోసారు. నేను డ్యాన్స్ మాస్టర్గా ఏలూరులో సాంగ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఫోన్, రాకేష్ మాస్టర్కి కార్డు లేదు, మేము ఇక్కడ తీసేసాం. తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళు కూడా నేను తీసుకోలేదు. షూటింగ్ ఆపేయండి అన్నారు. డైరెక్టర్ నువ్వు కూడా అడగడానికి, ఆయన డ్యాన్స్ మాస్టర్, మీ యూనియన్లో మీరు చూసుకోండి, ఇక్కడ షూటింగ్ ఆపేదే లేదు, మీ వల్ల మీరు చేసుకోండి. అప్పుడు నేను ఫోన్ చేసి ఎవడరా అంటే అదే మాస్టర్ షూటింగ్ జరుగుతుందన్న, షూటింగ్ చేసి వచ్చారు. ఎవడైతే నా కార్డు తీసాడో వాడికి కన్ను కోసేశాడు. ఒక 3 నెలల తర్వాత నేను మళ్ళీ ఇంకో సినిమా ఒరిస్సాలో చేసుకుని పాల్ మాస్టర్ని ఫోన్ చేసి వాడికి ఆపరేషన్ అయింది పెద్దోడా, ఇది పరిస్థితి అంటే చిత్రపూర్ కాలనీకి వెళ్ళి వాడు నా కాలు నొక్కుతూ నా ఇంటికి పెయింట్ కొట్టేవాడు. గురువుగారు అనేది వాడు నా దగ్గర డ్యాన్సర్గా పెట్టుకునేవాడు. పోనీ ఏదో మూల పెద్ద డ్యాన్సర్ కూడా వేరే శాఖ వాటిపై కూడా ఏదాడు. నా ఇన్స్టిట్యూట్ బోర్డు రాసేవాడు. వాడి చిత్రపూర్ కాలనీలో ఇల్లు 2 ఉన్నాయి. ఈ యాదవ్కి స్థాయికి ఒక ఇల్లు కూడా లేదు. మళ్ళీ వీళ్ళందరికీ నేను సీనియర్ గురువుని. వాడి ఇంటికి వెళ్ళి కొబ్బరి నీళ్ళు ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇచ్చి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడు. గురువు గారు మీ కార్డే నేను తీసేసాను. పోతే నువ్వు బాగున్నాను. వాళ్ళ కూతురు 2 డ్యాన్సర్స్. అమ్మ కాలు మొక్కమ్మ గురువు గారు, ఆయన ఆశీర్వాదం తీసుకొని నేను తప్పు చేశాను. సైకో. ఇలాంటివన్నీ కూడా నేను అనుభవించి ఇంకేం కావాలన్నా నాకు ఎన్నో దెబ్బలు పడ్డాయి. కొట్ల అంటే అవమానాలు. నా దగ్గర విద్య నేర్చుకున్న శిష్యులే నన్ను వాళ్ళ విద్యుత్కి వదిలేసి పోనరా మీరు బతుకుంటాను. బాగుండండి చాలు, నేను బాగా బాగుంటా. ఏం నిరంజన్ నేను అమ్మ ఉంది, నేను చనిపోతే ఆమె కూడా ఒక ఛానల్ పెట్టించా, ఎస్ఆర్కే సాయిబాబా అని. సంపాదించుకుంటుంది. స్వార్థపరుడు అయితే నా దగ్గర అట్లాగే ఆమె అంటి పెట్టుకొని ఏదో అంత అన్నం పెట్టేస్తాను. ఆమె కూడా నెల మొన్న 1,30,000 వరకు సంపాదించింది యూట్యూబ్లో. వంటకాలు చేసి పడుతుంది. రోజు 2-3 వీడియోలు పెడతాను. బాగుంది. నేను ఒకవేళ చనిపోయాను ఆ ఛానల్ మెయింటైన్ చేసుకుని హ్యాపీగా బతకచ్చు కదా. అలా ఆలోచించేవాడిని. ఇదమ్మా ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. సో ఇంకా తినాల్సింది ఏం లేవు, అయిపోయింది. మాస్టర్, మీ జీవితంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఎవరికి చెప్తారు? సారీ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్స్ చెప్పుకోవాలంటే వేణు సార్, నా గాడ్ ఫాదర్. సారీ చెప్పాలంటే నా భార్యకి, జన్మమ్మ, ఆమె దేవత, ఆమెకే సారీ చెప్తాను. ఎందుకు సారీ అంటే ఈ వయసులో బిడ్డలను వదిలేసి నేను ఇక్కడ ఉండడం, మీరు వెళ్ళిపోమంటే వచ్చేసాను. నేనైతే ఈ ఫ్యాన్స్ ఎక్కడ చంపేస్తారనేసి వాళ్ళు ఇప్పుడు నాకు కొడుకున్నాడు. సరే అనేసారు, సరే మీరు బాగుంది అందుకే ఆమె సార్. అలానే ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి 2022 ఏమైనా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఈ సంవత్సరంలో కొత్తగా చేయాలి అనుకునే పనులు అలాంటివి ఏమైనా ఉన్నాయండి? అమ్మ, నిన్నటి గురించి ఆలోచించకుండా, రేపటి గురించి భయపడకుండా ఈ క్షణం గురించి ఆలోచించిన వాడే గొప్ప మానవుడు మానవుడు. నిన్నటి నేను పట్టించుకోను. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఈ క్షణం ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాను, అంతే నా స్టైల్. ఈ క్షణం మనం ఏం చేయాలనుకుంటా, వచ్చే సంవత్సరం ఏం చేయాలి అనుకుంటాం, అవ్వదు.
ఈ క్షణం మనం ఏం చేయాలి, ఈ క్షణం మీతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడేస్తాను. రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఎవడొస్తాడో తెలియదు, ఏ మసాలా పడుతుందో తెలియదు. ఇప్పుడు ఒక నలుగురు కలిసి ఒక ఇంటికి వెళ్ళారు. ఏంటి బాగున్నావా ఇది అంటూ ఉంటారు. సరే ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఏంటి గుమ్మగుమ్మలాడుతుంది, ఏంటి ఈరోజు ఇంట్లో మటన్ కర్రీయా, ఫిష్ కర్రీయా, చికెన్ కర్రీయా? అక్కడ హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయింది, ఉడుకుతా ఉంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఎందుకు గుర్తుపెట్టారు? సువాసన. ఆ గరం మసాలా చెందినప్పుడే వాసనకే మనం చెల్లిస్తాం. అది ముందు జరుగుతూ ఉంది తెలియదు, కానీ ఆ సువాసన వచ్చినప్పుడే తెలిసింది. అలాగనే ఆ క్షణం ఏం మాట్లాడాలో మేము మాట్లాడినప్పుడు చాలా మంది ఇక్కడ కూర్చుకుంటారు. ఇప్పుడు మా భార్య గారు సారీ అన్నాను, అయిపోయింది, నిజమే, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. నా భార్య తప్పు నాది. మాస్టర్ ఇంటర్వ్యూని ఎండ్ చేసే ముందు ఇప్పుడు ఆర్టిస్ట్ గా కూడా సూపర్ బిజీగా ఉన్నారు. అంతకు ముందు నుంచి కూడా మీకు పౌరాణిక డైలాగ్ మీకు మీద మంచి పట్టుంది కాబట్టి ఒక పౌరాణిక డైలాగ్ మాకు మంచి పట్టేం లేదు, నేర్చుకున్నాను. అది ఇప్పుడు నేను బాలకము కానురా, ఏలిక చండ ప్రచండ ప్రతాప పరాక్రముడైన భీమసేనుల పుత్రుడును, ప్రళయకాల భీకర ప్రపంచన పౌత్రుడును, వీర ఘటోత్కచుడును, అతల వితల సుతల పాతాల భూతలమంత వర్ధవంశ శోభితమైన వేసిన పాండవంశ సమూతుడునై, రాజస రాక్షస గుణ సంగమ బలసింగమనై, మంత్ర తంత్ర తంత్ర కులతంత్ర మంత్రంగా తంత్రంగా సమస్త శాస్త్రంత సాధకుడునై, సురచర పరిచర సహచర సమూహంతో ధనాధనమంతా శోధించి సాధించి పాలించగా వీర సూర ధీరాగ్ర సూరుడునై, దానవ మానవ నవజుడైనందుకు అనన్య సామాన్యమైన నా యశచంద్రిక అనన్యమవ్వాలి. నాదుడు నీవు నా మాత అనాథగా, తల్లి భూమాత జగజ్జని నీ పుణ్య గర్భ ఆవాసమున కలుపుకునే సమయం ఆసన్నమని కలుపుకో తల్లి, నన్ను నీలో కలుపుకో. అమేజింగ్ మాస్టర్, ఎక్స్ట్రాడినరీ. నిజంగా ఈ రోజు ఆర్టిస్ట్ రిప్లై చేయలేదు కానీ ఓన్లీ ప్రస్తుతానికి అయితే అదే పనిలో బిజీగా ఉన్నారు. తప్పకుండా నేను కోటా శ్రీనివాస్ సార్ లాగా అవ్వాలి, అవకాశం వస్తే ఖచ్చితంగా మాస్టర్ మీరు కోరుకున్నవన్నీ కూడా ఫ్యూచర్ 2022 నుంచి ఇంకా అద్భుతంగా ఉండాలని మీకు అన్ని జరగాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు కామెంట్స్ మీకు నచ్చిందే పెట్టుకోండి, మీకు నచ్చినట్టే చూసుకోండి. సో ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా ప్రొడక్షన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఇచ్చిన 5,000 2,500 అనాథ ఆశ్రమాలకి ఇంకా చాలామందికి డబ్బులు పంపించే ఉన్నాయి. అట్లా మీరు ఇచ్చిన డబ్బు మీ ఎండి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆనంద్ గారు చాలా ధన్యవాదాలండి. నేను డబ్బు కోసం నేను ఇంటర్వ్యూలు ఇవ్వను, కాకపోతే డబ్బు అనేది చాలా జబ్బు. ఆ జబ్బు ఎంత దూరం తీసుకెళ్తుందో మనందరికీ తెలుసు కనుక ఆ జబ్బులో కూడా నేను స్వగభాగం అనాథ ఆశ్రమాలకి ఆపదలో ఉన్న వాళ్ళకి పెట్టినప్పుడు ఆ జబ్బు పుణ్యంగా మారుతుంది. సో మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటు మీ రాకేష్ మాస్టర్. ఈ ఛానల్ని చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళకి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, గంట మార్క్ కొట్టండి, ఆల్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. ఇటు మీ రాకేష్ మాస్టర్. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై హింద్.